హలో మై డియర్ ఫ్యామిలీ మెంబర్స్, అందరికీ నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు అవర్ మామ్ విత్ యశు కుకింగ్ వరల్డ్ ఛానల్. ముందుగానే అందరికీ స్మాల్ రిక్వెస్ట్ అండి, వీడియోని పూర్తి వరకు చూడకుండానే కామెంట్ అనేది చేస్తున్నారు. ప్లీజ్ అలా కాకుండా పూర్తి వరకు చూసి అప్పుడు కామెంట్ అండ్ లైక్స్ ఇవ్వండి. మీరిచ్చే లైక్స్ వల్లే మా వీడియోస్ అనేది ఇంకొంచెం మందికి రీచ్ అవుతుంది. అలానే ఎవరైనా ఫస్ట్ టైం కనుక వీడియోస్ని చూస్తున్నట్లయితే ప్లీజ్ ఛానల్లోకి వెళ్ళి ఒకసారి చెక్ చేసుకుని వీడియోస్ నచ్చినట్లయితే మన ఛానల్ని ఫాలో చేసేయండి. ఈ రోజు నేను చూపించే కర్రీ వచ్చేసి చిక్కుడుకాయలు గసగసాలు కలిపి కర్రీ చేస్తున్నాను. ఈ కర్రీ బాలింతలు కూడా ఈజీగా తినేయచ్చు, చాలా కమ్మగా ఉంటుంది, ఎవరైనా ఇష్టపడతారు. ముందుగా చిక్కుడుకాయలను తీసుకుని వాటికి ఉన్న ఈనెలను తీసేసి ఒకసారి వాష్ చేసుకుని స్టవ్ మీద వాటర్ అనేది పెట్టుకుని ఈ వాటర్లోకి చిక్కుడుకాయలను వేసుకుని ఒక 8 minutes పాటు లో ఫ్లేమ్లో ఉడికించుకోవాలి. చూసారు కదా, ఈ విధంగా ఉంటే సరిపోతుంది. ఇప్పుడు పక్కన పెట్టేసుకుందాం. దీనికోసం మసాలాను అయితే ప్రిపేర్ చేద్దాము. ఒక 3 spoons వరకు గసగసాలను అయితే వేసుకోవాలి. అలానే 1/2 spoon వరకు జీలకర్ర, 1/2 spoon వరకు ధనియాలు వేస్తున్నాను. దీంట్లోకి 4 లేదా 3 ఎండుమిర్చి, అలానే కొద్దిగా వెల్లుల్లి రెబ్బలను కూడా వేసుకోవాలి. వీటిని ఒకసారి మిక్సీ పట్టుకున్న తర్వాత మళ్ళీ దీంట్లోకి వాటర్ అనేది యాడ్ చేసుకుని స్మూత్ పేస్ట్ లా అయితే చేసుకోవాలండి. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకుని ప్యాన్ పెట్టుకుని కర్రీకి తగ్గట్టుగా ఆయిల్ అనేది వేసుకోవాలి. రెగ్యులర్ కంటే 1 spoon ఎక్కువగానే పడుతుందండి. సో ఈ ఆయిల్ అనేది హీట్ అయిన తర్వాత కట్ చేసి పెట్టుకున్న 2 మీడియం సైజ్ ఆనియన్స్ని అయితే వేసుకుంటున్నాను. అలానే 3 వరకు పచ్చిమిర్చిని కూడా యాడ్ చేసుకున్నాను. వీటిని మంచిగా ఫ్రై చేసుకోవాలి. వేయించుకుంటున్న ఉల్లిపాయ అనేది 50% మగ్గిన తర్వాత దీంట్లో ఒక రెమ్మ వరకు కరివేపాకును అయితే వేసుకున్నాను. దీనివల్ల ఫ్లేవర్ బాగుంటుంది. నెక్స్ట్ మనం ముందుగానే మిక్సీ పట్టుకున్న గసగసాలు, ఎండుమిర్చి, వెల్లుల్లిపాయ పేస్ట్ ఏదైతే ఉందో దాన్ని కూడా దీంట్లోకి అయితే వేసుకుంటున్నానండి. దీనివల్ల ఈ కర్రీకి చాలా టేస్ట్ అనేది బాగుంటుంది. మనం కర్రీస్ చేసేటప్పుడు ఎప్పుడు ఒకలానే కాకుండా అప్పుడప్పుడు డిఫరెంట్ గా ట్రై చేస్తూ ఉంటే పిల్లలు ఎక్కువగా ఇష్టపడుతూ ఉంటారు డిఫరెంట్ గా తినడానికి. సో ఇలా ట్రై చేస్తూ ఉండండి, అందరికీ నచ్చుతుంది. మనం వేసుకున్న పేస్ట్ ఏదైతే ఉందో అది 2 నుంచి 3 నిమిషాలు లో ఫ్లేమ్ లో మగ్గించుకున్న తర్వాత ఉడికించుకున్న చిక్కుడుకాయని వేసుకున్నాను. తర్వాత కొద్దిగా పసుపు, కారం, అలానే సాల్ట్ కూడా వేసుకుంటున్నాను. బాలింతలకైతే ఈ కర్రీ చేసుకోవాలి అనుకున్నప్పుడు కొద్దిగా కారాన్ని తగ్గించుకుని, అలానే ఆయిల్ అయితే నువ్వుల ఆయిల్ యూస్ చేస్తుంటారు కదా, ఆ చిన్న చేంజ్ చేసుకుంటే కర్రీ అనేది చాలా బాగుంటుంది. బాలింతలకైతే పాలు పట్టడానికి ఈ కర్రీ మంచిగా యూజ్ అవుతుందండి. మనం వేసిన ఉప్పు, పసుపు, కారం అన్ని కలిసేలా ఒక 2 నిమిషాల పాటు లో ఫ్లేమ్ లో కలుపుకున్న తర్వాత కర్రీకి తగ్గట్టుగా వాటర్ అనేది యాడ్ చేసుకోవాలి. అన్నింటినీ వేసి వేయిస్తున్నప్పుడే కర్రీ మంచి అరోమా అయితే వస్తుందండి. గసగసాల పేస్ట్తో చేసుకున్నాం కాబట్టి చాలా బాగుంటుంది. సో వాటర్ వేసిన తర్వాత ఒకసారి కలుపుకుని మూత పెట్టుకుని 5 నిమిషాల పాటు ఉడికించుకున్నాను. త్వరగానే కుక్ అయిపోతుందండి, ఎందుకంటే ముందుగానే చిక్కుడుకాయలు అనేవి ఉడికించుకున్నాం కాబట్టి. సో చూసారు కదా, తక్కువ వాటర్నే వేసుకున్నాను, గ్రేవీ ఎక్కువగా వచ్చింది. ఒకసారి అంతా కలుపుకుని టేస్ట్ అనేది చెక్ చేసుకున్న తర్వాత ఏదైనా సరిపోకపోతే అడ్జస్ట్ చేసుకుని మరొక 2 నిమిషాల పాటు ఉడికించుకుని స్టవ్ ఆఫ్ చేసుకుంటే ఎంతో టేస్టీగా ఉండే గసగసాలు చిక్కుడుకాయ కర్రీ అయితే రెడీ అయిపోయిందండి. మీకు కూడా నచ్చిందా? అలా అయితే తప్పకుండా ట్రై చేసి ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ కి షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.